ఎందుకు అంటే ఒకటేమో ట్రంప్ హౌడీ మోడీ అని లేకపోతే నమస్తే ట్రంప్ అన్న ట్రంప్ ఏమో మొత్తం గాలి తీసేసినట్టుగా నేను చేశాను, నేను చెప్తే చేశారు, ఒప్పుకున్నారు, ఇవన్నీ ఆయన ఒకవైపున పెద్ద ప్రచారం. ఆయన ఇంకంటే ఎవరు చెప్పడానికి ఏం లేదు. నిన్న కూడా నేనే చేశానని చెప్పను, కానీ నేను సహాయం చేశానని ఆయన నిన్న కూడా చెప్తున్నాడు. అంటే చేశాను దీనికి నేనే అనే మాట చెప్తున్నాడు. రెండో వైపున మోదీ చూస్తేనేమో ఆ విషయం మీద ఏం పెదవిప్పట్లేదు. పెదవిప్పి కాదు ట్రంప్ చేయలేదని మోడీ చెప్పుంటే అది వేరుగా ఉండేది. మోదీ చెప్పలేదు, రాజ్నాథ్ సింగ్ చెప్పలేదు, జయశంకర్ చెప్పలేదు, ఏ ఒక్క కేంద్ర మంత్రి కూడా ట్రంప్ చెప్పేది నిజం కాదు అని చెప్పడం లేదు. అంటే ట్రంప్ మాటలే నిజమని పరోక్షంగా ఒప్పుకుంటున్నాం మనం. ఒక దేశం సార్వభౌమిక దేశం. జయశంకర్ నిన్న చెప్పారు, అది కూడా కాశ్మీర్ సమస్య మీద. కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికమని మా ఉద్దేశం. అది కాశ్మీర్ గురించి చెప్తున్నారు, కానీ ఈ ఇండో పాక్ సంఘర్షణలో ట్రంప్ పాత్ర లేదని భారతదేశం ఏం చెప్పలేకపోతుంది. ట్రంప్ పాత్ర ఉన్నా పోనీ ఉండేయండి, వర్మ గారు సహాయం చేయండి అని అడగొచ్చు. కానీ నాకంటే ముందు ట్రంపే వచ్చి వీళ్ళు ముగిస్తున్నారని చెప్పడం నిజంగా ముగించాం. ఈరోజు కూడా రెండు దేశాలు సైనిక దళాలను వెనక్కు తగ్గించుకోవాలనే ఒప్పందం కుదిరి ఈరోజు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే సింధు నది మీద కూడా వాళ్ళు లేఖలు రాసిన తర్వాత భారతదేశం ఏమంటుంది అంటే ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టామని చెప్తున్నారే కానీ ఇంకా అది అయిపోయింది శాశ్వతమని చెప్పట్లేదు. సో ఈ విధంగా చూస్తుంటే ఇంకొకటి వర్మ అతి కీలకమైంది. కనీసం నేను మీతో మొదటి రోజు చెప్పాను, ఉగ్రవాదులను అప్పగించాలి, ఇలాంటి చర్యలు తీసుకోమని ఒక హామీ ఇవ్వాలి కనీసం. ఇవి మినిమం అవేం చేయలేదే పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కటైనా కానీ వెనక్కు తగ్గినట్టుగా ఒక ప్రకటన ఏమీ రాలేదు. రాకుండా కూడా భారతదేశము లేదా మోదీ ప్రభుత్వము సైనిక దళాలు చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతగా మాట్లాడుతున్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోటి మీరు చూడండి, IMF అప్పు అన్ని దేశాలు ఓటేసాయి అప్పు ఇవ్వాలని. అంటే ఒకవైపున టెర్రరిజాన్ని వాళ్ళు ప్రోత్సహించారు ఇవన్నీ అని చెప్పుకుంటూ 26 మంది ప్రాణాలు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్కు తప్పును ప్రపంచంగానే ముఖ్యంగా అమెరికా ఏ విధంగా అభిశంసించింది. ఇక్కడ నీతి పాఠాలు ఇద్దరికి చెప్పడము, అలాగే మోదీ ఏమో మౌనం పాటించడము, ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. నేను నిజంగా రెండో వైపు చెప్తున్నా. ఇప్పటి వరకు 3 వారాలుగా మనం దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది అనే ఉద్దేశంతో వేరే వైపు లేకపోతే మాట్లాడినా ఇప్పటికి వచ్చేసరికి ఆ ప్రశ్నలు అనేవి ఉత్పన్నం అవుతున్నాయి. మేము టెర్రరిస్టు టార్గెట్స్నే హిట్ చేసామని ఇండియా చెప్తుంటే కాదు అణుప్రమాదం రేడియేషన్ లీక్ అయిందని. అసలు రేడియేషన్ లీక్ గురించి ఇంత చర్చ రావడం భారతదేశం యొక్క దృష్టికి అసలు మా బాంబే ఎవరి మీద వెయ్యము అని చెప్పిన భారతదేశం ఇంకో దేశంలో రేడియేషన్ కారణమైందనే చర్చ వస్తే అది భారతదేశానికి అనుకూలమా వ్యతిరేకమా? కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే వర్మ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక పెద్ద విద్వేష ప్రచార బృందం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన కింద చాలామంది కామెంట్స్ పెడతారు. ఇది భారతదేశం యొక్క ప్రతిష్టకు దీనికి ఒక విధంగా భంగం కలిగించే పని అమెరికా ద్వారా ప్రత్యక్షంగా జరిగినా కానీ మనం ఏమీ మాట్లాడలేకపోయాం. అంతకుముందు మన వీసాలు రద్దు అన్నారు, వెనక్కు పంపించారు, చాలా ఒక కల్లోలం సృష్టించాడు ట్రంప్. అప్పుడు తన దేశం నుంచి సృష్టిస్తే ఇప్పుడు నేరుగా ఇప్పుడు ఏమైంది చివరికంటే దక్షిణాసియాలోనే అమెరికా తిష్ట వేసే ఒక పెద్ద పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో పార్లమెంట్ జరపమంటున్నారు ప్రతిపక్షాలు. పార్లమెంట్ కదండి అత్యున్నత సంస్థ పార్లమెంట్ అని మొన్ననే కదా ఉపరాష్ట్రపతి గారు కూడా వాదించింది. పార్లమెంట్ అత్యున్నత సంస్థ అయినప్పుడు పార్లమెంట్లో మీకే మెజారిటీ ఉంది కదా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం వేస్తే మీరు అక్కడ మాట్లాడి ఇది ఇలా జరిగింది ఇలా చేసామని చెప్తే అందరూ మీకు మద్దతు తెలిపితే దేశం తరఫున ఒక ముక్త కంఠంతో చెప్పినట్టు ఎందుకు పార్లమెంటు జరపడానికి వెనకడుగు వేస్తున్నారు? డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఇదే జరిగింది. నోట్ల రద్దు అప్పుడు కూడా అంత పెద్ద నిర్ణయం మీరు తీసుకున్నారు, ఎవరిని సంప్రదించలేదు, దేశంలో ఆర్థిక జీవితం అల్లకల్లోలం అయిపోయింది. అయిన తర్వాత మీరు టీవీలో మాట్లాడారు, కానీ మీరు పార్లమెంట్ జరపలేదు, పార్లమెంట్లో ఆ విషయం ఎప్పుడు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశం జరిపి నిజానిజాలు దేశంతో పంచుకోవడానికి అభ్యంతరం ఏంటి? పార్లమెంట్ జరపడం లేదంటే వెనుకడుగు వేస్తున్నారు. పార్లమెంట్ పెట్టడానికి మీరు వెనకడుగు వేస్తున్నారు. రెండో వైపున మీరు చూస్తే నిన్న మనం చర్చించాం, సుప్రీంకోర్టు మీరు వెళ్ళి క్షమాపణలు చెప్పండి అని మధ్యప్రదేశ్ మంత్రిని ఆదేశించింది. ఎంత తీవ్రమైన విషయం! మధ్యప్రదేశ్ బీజేపీ కంచుకోట. వాళ్ళు రావడానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ లేకపోతే గుజరాత్ తర్వాత బీజేపీ నిలబడదు. అలాంటి చోట ఆ మంత్రికి సుప్రీంకోర్టు అంత అక్షింతలు వేస్తే మోదీ గారు కానీ ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ ఇంకెవరైనా కానీ ఆయన మాట్లాడింది తప్పని ఇంకెవరైనా మాట్లాడారా ఇంతవరకు? ఆ రోజు ఆమె మీద మాట్లాడారు,
అంతకుముందు ఆమె హిమాంశు నర్వాల్ మీద మాట్లాడారు, ఇంకా మనలాంటి వాళ్ళ మీద మాట్లాడినవి అవన్నీ సరే. ఇంత విద్వేష ప్రచారం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ ఎందుకు ఖండించడం లేదు? ఇక్కడ నేను మీకు రహస్యం చెప్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ విద్వేషాలన్నీ టార్గెట్ మోడీ. ఓకే. ఎందుకంటే ట్రంప్ ఇలా చెప్పాడని అడిగితే మన పాత్రికేయ మిత్రుడు అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని ఏమండి ట్రంప్ గారు ఏదో నాన్ సెన్స్ ఇట్లాంటివన్నీ కుదిరే అవకాశమే లేదు, యు గో నాట్ డోంట్ టాక్ నాన్ సెన్స్ అని కూడా అన్నాడు ఆయన. మీరు వెళ్ళి చూడండి. సో ఎవరైతే అంతా అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అని ఇవన్నీ చెప్పారో వాళ్ళకి ఈ పరిణామం జీర్ణం కావడం లేదు. బట్ ఆఫ్టర్ ఆల్ మోడీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఆయన ఈ దేశాన్ని నడిపించాలి, అంతర్జాతీయ సమాజం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన 2 సార్లు అఖిలపక్ష సమావేశాలకు రాలేదు, ఒక్కసారి కూడా రాజకీయంగా ఇతర పక్షాలతో వీళ్ళతో ఇంటరాక్ట్ కాలేదు. ఎంతసేపటికి సైనిక శిబిరాలు సందర్శించడం, టీవీల్లో మాట్లాడడం. అక్కడది వన్ వే ట్రాఫిక్ కదా, అక్కడ రెండో వైపు ఏమి ఉండదు. ఇంకేం ప్రజాస్వామ్యం వర్మ? ఒక దేశం తీవ్రమైన యుద్ధ పరిస్థితులను ఒకవైపు చెప్పుకుంటూ టెర్రరిస్టులు మన మీద కుట్ర జరుపుతున్నారని చెప్పుకుంటూ అలాంటి సమయంలో పార్లమెంట్లో చర్చించారు. ఇందాక నేను చెప్పినట్టు చర్చలు మాట్లాడలేదా పార్లమెంట్లో? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక ఇరకాట పరిస్థితి నుంచి బయటపడడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు తప్ప ఈ విద్వేష వాతావరణాన్ని స్వయంగా మోదీ గారో లేకపోతే ఇంకొక నాయకుడో ఖండించే వరకు ఈ దేశంలో సాధారణ పరిస్థితి రాదు. అది ఎందుకంటే రెండోది దేశ ప్రజలకు భరోసా కూడా ఇవ్వాలి కదా. రకరకాల కథలు వస్తున్నాయి, ఇదని అదని రకరకాల కథలు వస్తున్నప్పుడు లేదు మన దేశాన్ని ఒక తాటి మీద నిలబడతాము, అలాగే భిన్న మతాలకు భిన్న వర్గాలకు మేము అండగా ఉంటాము అనే ఒక సమైక్యత సందేశం కేంద్రం నుంచి రావాల్సిన అవసరం లేదా? వింధ్య హిమాచల యమున గంగా ఉచ్చల జలధిత రంగా అన్న ఈ దేశం ఒకటిగా నిలబడుతుందని అసలు ఇందులో ఇన్సైడ్ ఏంటి సార్? అసలు అదే ఇక్కడ సమస్య. రాజకీయంగా ఇప్పుడు ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ట్రంప్ చెప్పింది నిజం కాదు అని అనగలిగిన సాహసం చేయగలిగిన పరిస్థితిలో మనం లేము. కాదు అంటే ఏం జరుగుతుందో మీరు ఇంకొకటి చూడండి. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూయార్క్ అమెరికాలో ఉన్నాడు, వాషింగ్టన్లో. కానీ పీయూష్ గోయల్తో సంబంధం లేకుండా ట్రంప్ 0 టారిఫ్కు భారతదేశం ఒప్పుకుంది అని అంగీకరించాడు. ఇండియా ఈజ్ హైయెస్ట్ టారిఫ్స్ ఉన్న దేశం అని ప్రకటించిన అధ్యక్షుడు 3వ దేశంలో సౌదీ అరేబియాలోనో ఇంకెక్కడో మాట్లాడుతూ 0 టారిఫ్కు భారతదేశం అంగీకరించింది అని చెప్పాడు. ఈ ప్రకటన ఎవరు చేయాలండి? అవును. అసలు మన దేశం గురించి ఏకపక్షంగా ఆయన చేస్తాడా? చేస్తే ఎవరన్నా ఖండించారా? జైశంకర్ గారు మాట్లాడారు నిన్న ఆయన హోండ్రాసా ఎవరో వేరే దేశం నుంచి వచ్చిన రాయబారి పత్రాలు తీసుకుంటూ మీడియాతో మాట్లాడారని. అక్కడ ఒక మాట చెప్పారు, లేదండి చర్చలు ఇంకా జరుగుతున్నాయి. ఇది ఖండన అంటారా వర్మ? ఇది ఒక దేశం యొక్క ఆత్మగౌరవాన్ని ఏమన్నా ప్రతిబింబిస్తుందా? లేదండి మేము ఇంకా స్పష్టంగా ఆయన ఏదో తొందరపడ్డారు లేకపోతే అలాంటిది ఏం జరగలేదు, మేము ఇంకా అని కాదు, చర్చలు ఇంకా జరుగుతున్నాయండి, ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. కాబట్టి ఒక ముక్కలో చెప్పాలంటే మనం ఎంత తీవ్రంగా మన దేశంలో మనం ఎన్ని చెప్పుకున్నా, ఎంత ఊగిపోయినా, ఎన్ని వీరంగాలు తొక్కినా అక్కడ మటుకు అంతర్జాతీయ వేదిక మీద భారతదేశం యొక్క వాదనకు తీవ్రమైనటువంటి విఘాతం జరిగింది. టెర్రరిజాన్ని ఎదుర్కోవడం, వాళ్ళను బోనెక్కించటము, దాని వెనక ఉన్న పాకిస్తాన్ సైనిక కూటమిని దోషిగా నిలబెట్టే వాళ్ళ లక్ష్యం అది ఇంకా ప్రపంచం మనం అనొచ్చు, మనం మాట్లాడవచ్చు, ఛానల్స్లో మాట్లాడవచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు చెప్పొచ్చు, కానీ అమెరికా కానీ ఇంకొక అంతర్జాతీయ సమాజం కానీ చెప్పలేదు అన్న అంశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మూడోది, ఇవన్నీ కాకుండా పాకిస్తాన్కు బహుమానం ఇచ్చినట్టుగా $100 కోట్ల ప్రత్యేక రుణాన్ని కూడా విడుదల చేశారు. దీంతో వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొంతమంది టెర్రరిస్టులను ప్రోత్సహిస్తారు, ఇంకొంతమందిని మన మీదకి పంపిస్తారు. కాబట్టి ఇంటా బయట మోదీకి ఇరకాటం అంటే ఇక్కడ ఇంటా బయట 2 రకాలుగా, ఒకటి దేశంలో, రెండోది ప్రపంచంలో. ఒకటి బీజేపీలో ముఖ్యంగా సంఘ పరివారంలో ఒక పెద్ద వర్గం మోదీ చేసినటువంటి ఇవన్నీ కూడా బాగాలేవు అని మోదీని ఏమనలేక వాళ్ళ మీద వీళ్ళ మీద మీ మీద నా మీద పెట్టి వాళ్ళు తిడుతున్నారు. మూడోది ప్రతిపక్షాలు ఈరోజు కాకపోతే రేపైనా ఇది ఒక ఉద్యమ రూపం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకు మీరు దేశంతో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, దేశంతో మీరు ఎందుకు సమాచారం పంచుకోవడం లేదు, అఖిలపక్ష సభలకు రావడం లేదు,
పార్లమెంట్లో మాట్లాడడం లేదు, మీడియాతో మీరు ఎప్పుడూ మాట్లాడరు, ఇంకెవరు మాట్లాడతారు? దిస్ బిగ్ క్వశ్చన్. నార్మల్ టైమ్స్ అంటే సరే, ఈ అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇంకా మీరు ఆశ్చర్యంగా ఇందాక మీరు అంటున్నారే తిరంగా ఉత్సవాలు, అవును. తిరంగా ఉత్సవాలు ఎవరు చేస్తున్నారండి అవి? భారత ప్రభుత్వం చేస్తుందా, లేదా అఖిలపక్షం బలపరిచింది కాబట్టి అఖిలపక్షం చేస్తుందా?